హలో గైస్, వెల్కమ్ టు అవర్ అనదర్ వీడియో. ఈరోజు అయితే ఒక రూమ్ ఆడబోతున్నాం. మన ఎస్ఎస్ ఫ్రెండ్ మన సైడ్ అన్నమాట. ఎస్ఎస్ కూడా వాడు వర్సెస్ నేను. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ అయితే దసటి కలవడదాం. ఏదైనా ఘోరంగా జరిపోయిందనుక ఇక లాంగ్ రేంజ్ పట్టాల్సిందే. ఇప్పుడు రష్కి వెళ్దాం. డసర్టికల్తో రష్కి వెళ్ళరా అంత ఈజీ కాదు అని చూద్దాం. దాదా రష్కి వెళ్తే డసర్టికల్తో కొట్టడం అంత ఈజీ కాదు. ఏం కాదు, ట్రై చేద్దాం. ముంగట్టున్నాడు. మిస్ అయిపోయింది. మళ్ళీ వచ్చి ఈ సైడ్లో కొట్ట. అబ్బా, ఘోరం కొట్టేసిండు మనోడైతే. ఇమోట్ మాస్టరుడు అందుకే ఇమోట్ వేస్తుండు. సరే చెప్తా మళ్ళీ ఎంతరా బాటుగా. నేను ఎస్ఎస్ లెజెండ్, వాడు ప్రీమియం ఎస్ఎస్ లెజెండ్. అలాంటోడు బాగానే ఆడతాడు, అయినా సరే నన్ను ఓడించలేడు. ఏం కాదు, స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, దా జల్దీ వెళ్ళాలి. ఇప్పుడు జల్దీ మ్యాచ్ ఖతం చేసేయాలి. ఇప్పుడు కనబడట్లే నాకు. కనబడ్డాడు. ఈసారి పడిపోతాడు. ఈసారి పడిపోతాడు. ఇదేం ప్యాక్ వేసుకుంటున్నా. పడిపోయింది అంతే. సింపుల్ ట్రాక్. మనోడైతే ఎక్కువ వేస్తుండే. ఇందాక ఆ క్లిప్ ఊపెట్లేకపోయినా. లాస్ట్ కానీ అడుగుదాం, ఏం చెప్తాడు చూద్దాం. నాకు తెలిసి ఖచ్చితంగా మైక్ ఆఫ్ చేసి ఉంచుతాడు. ఎందుకు అని ఆఫ్ చేసి ఉంచుతాడు పక్కా. ఒక 2 నిమిషాలు ఆగండి. ఓకే, గ్లూ బాల్ వేసేసుకుంటూ పోదాం. లేకపోతే స్ట్రైట్గా వచ్చినా అంటే వాడు కొట్టేస్తాడు. ఇంటి విండోలో కంచి చూద్దాం. వాడు అట్లనే వస్తాడు అనుకుంటున్నా. క్లియర్ కదా రాలే. ఓకే, ఆడైతే ఉన్నాడు పక్కనే. కొట్టు. అబ్బా, అరే ఆగురా 2 నిమిషాలు ఆగు. ఇంట్లో పైనకి వెళ్ళి దుంకుతా. ఎవరు కనిపెట్టేస్తాడు. ఆడు ఉన్నట్టున్నాడు ముంగట్నే. ఇంకా ఉన్నట్టు. ఓకే, ముంగట్టున్నాను. అరే కన్వర్ట్ అవ్వట్లేదు ఏంది చీర. ఇంకా చేయాలి. కొంచెమే ఉంది వెళ్తూ. అక్కడి నుంచి వస్తాడు కానీ మనం వాళ్ళ ఇంకా దాచుకొని చూద్దాం. పడిపోయా. అబ్బా, స్ట్రైట్గా వచ్చింది. పడిపోయేది. ఈ రౌండ్ ఓడిపోయేటట్టున్నా. ఏం కాదు. దా కొట్టేద్దాం. రైట్ సైడ్ వస్తుండు అర్థమైపోయింది. ఓకే, అరే ఏంది ఇది మిస్ అయిపోతుంది. ఓకే, అరే ఆస్కార్ వేసుకొని వచ్చి ఫుల్ డ్యామేజ్. ప్యాక్ వేసుకో హీల్ వేసుకోను. సూపర్ మెడికేట్ చూస్. ఉరకండి జోన్ వస్తుంది. అరే దించాను అన్నాడు. జస్ట్ మిస్ పడిపోయేది. ఆగురా 2 నిమిషాలు ఆగురా. అరే దించాను అన్నది. ఆగురా. ఆగా
2 నిమిషాలు ఆగురా, 2 నిమిషాలు ఆగు 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 ఆగు. నేను ప్యాక్ వేసుకోండి, హీల్ చేసుకోండి. ఆగా ఆస్కర్ కాడు మొత్తం. ఇద్దరు అవసరం. నాకు పాయింట్ వచ్చింది. అమ్మా ఎస్, అన్బిలీవబుల్ విక్టరీ. మట్టి కొట్టేసిన అన్ని, కొట్టలేదు, జోనే చంపేసింది. ఇద్దరం చచ్చిపోయినాం, నాకు వచ్చేసింది. ఓకే, గుడ్ గేమ్ ప్లే. ఓన్లీ 30 తీసుకో. సిచ్యువేషన్ ఏం అంత బ్యాడ్గా లేదు, నార్మల్. కదా రష్కి వెళ్దాం. డజర్టీగా ఉంది కాబట్టి రష్కి వెళ్ళొద్దు. ఆడు కొట్టేస్తాడు స్ట్రైట్గా వచ్చినామంటే. గ్లూ వాల్ వేసుకుంటూ పోయినామంటే ఆడు కొట్టలేదు. అనుకున్నా ఆస్కర్ వేస్తే నేను తచ్చు ఇక ఓడిపోయేటట్టున్నా పక్క. అది కొట్టేస్తాడు. 3, 2, 1 అయిపోయింది. అనుకున్నా మన రోజుకి ప్రో అయిపోతున్నాం. మొన్న మాస్టర్కి వెళ్ళిండు కానీ బాట్ గేమ్ ప్లే. మాస్టర్ హీరోకి ఇవన్నీ వేస్ట్, గేమ్ ప్లే ఉంటే చాలు ఎవడైనా రాని. ఇప్పుడైతే రష్కి వెళ్తే ఓన్లీ డజర్టీగా ఉంది కాబట్టి రష్కి వెళ్ళొద్దు నేను అనుకుంటున్నా, కానీ వెళ్తే నాకు బాగుంటుంది. వద్దు, మెల్లమెల్లగా ఆడదాం, కంగారేం వద్దు. వచ్చేస్తారు, కొట్టేస్తారు, ఈజీ గేమ్. అరే మిస్ అయిపోయింది షాట్. కొట్టేసేటట్టున్నాడు. పైకి వెళ్ళిపోతుంది ఫైర్. మూమెంట్ చూపెడదాం మనమైతే. అమ్మ రైట్ సైడ్ ఉన్నాడు. అది ముంగట్టు ఉన్నట్టుండు. దాదా పడట్లేదు ఏంది? కన్వర్ట్ అవ్వు కన్వర్ట్ అవ్వు. ఒకసారి కన్వర్ట్ అయిందనుకో అంతే. అరే ఆగరా. అరే ఈ గ్లూ వాల్ అయిందిరా బాబు. నైస్ రా, రెస్పెక్ట్. మనోడు వాడు రెస్పెక్ట్ చూపెడుతున్నాం. పడిపోయింది, అయిపోయింది. అది M1W పట్టిందంటే అయిపోయింది. దివాళీ పెట్టుకొని వచ్చిండు. ఈసారి కొట్టే పోదాం. M1W ఈసారి పట్టుకుందాం. వుడ్ పెక్కర్ కూడా ఇవి చాలు బ్రో లేపేయడానికి. లాస్ట్ రౌండ్ UMP తీసుకుందాం. ఓకే, ఇప్పుడైతే కొంచెం ముంగట్టుకు వెళ్దాం. స్మూత్గా పడిపోయింది హెడ్ షాట్. స్మూత్ బాగా స్మూత్గా పడిపోయింది. ఈసారి కూడా అంత స్మూత్గానే కొడదాం. మీరు ప్రాక్టీస్ చేయండి, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇట్లా. ఇప్పుడైతే రష్కి వెళ్దాం. రష్ కంటే అంత రష్ కాదు, ఎందుకంటే M1W ఇచ్చాను. ఈసారి కొట్టే పోదాం. ఈ రౌండ్ అయితే కొడతాను.
టచ్ చేసుకొని పోవాలి ఇప్పుడు. ఏడి ఈసారి కొడతాయి ఊరే కన్వర్ట్ అయిపోతాం ఘోరంగా, బాగా కన్వర్ట్ అయిపోతుంది ఈసారి. ఈసారి కొట్టాల్సిందే ఏదైనా కానీ. ఈసారి కొట్టేసి పోదాం. స్కోప్ వేసి కొట్టడం అంత ఈజీగా ఉడిపోయి కొడతాం. వస్తాడు, డ్రై ఇచ్చి పంపిద్దాం. చూసేసిండు ఈడేంది M2B8 ఏదో ఉంది, అది గుర్తు రావట్లేదు. M2B ఓకే. నన్ను హెడ్ షాట్ ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్. M2Bతో కొట్టడం అంత ఈజీగా హెడ్ షాట్, ఎందుకంటే స్నైపర్ లాంటిది. నన్ను హెడ్ షాట్ చూద్దాం కొడతాడు లేదు. ఎప్పుడైతే షార్ట్ రేంజ్కి పోదాం, ఎందుకంటే M1 వచ్చాము. ఓకే ఏడీడు వస్తాడు ఈసారి, ఇప్పుడు వస్తాడు. ఇంకా నుంచి కొడతాడు అనుకున్నా. జోన్ వస్తుంది, మనం కొంచెం ముంగటికి వెళ్ళిపోదాం. వచ్చిండు. నేను ప్యాక్ చేసుకొని ఇరికిద్దాం అనుకుంటా. పడ్డాయి గట్టిగా పడ్డాయి. ఓకే మనైతే వెళ్ళిపోదాం. ఆడ అక్కడి నుంచి వస్తాడు. ఈసారి డెజర్ట్ ఈగల్తో కొడతాం. మనం అయితే హీల్ చేసుకొని పడుతుంది. స్ట్రైట్గా వస్తే పడకుండా ఏమవుతుంది, పడుతుంది. అట్లుంటుంది మనతో. ఇప్పుడైతే మనము ఏం చేద్దామంటే, నీకు నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకి నేను ఒక లైక్ కొట్టాను గైస్. నేను నుంచి ఒక్క లైక్ కావాలంటే, ఒక లైక్, సబ్స్క్రైబ్, అంతే. ఒక కామెంట్ కూడా మీరు కావాలంటే మీరు షేర్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. కానీ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అయితే మెయిన్. ఆ 3 కావాలి ప్లీజ్. గిల్ ట్రయల్స్ అవన్నీ పెడతా, ఇంకా బాగుంటుంది. గిల్ ట్రయల్స్ అవన్నీ మీరే చూస్తారు. మాటల్లో మునిగిపోతున్నా, మొత్తం కొట్టేస్తున్నాను అయితే. ఏమిగా ఈ రౌండ్ అయిన చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే నా నోట్లోంచి ఏంది చల్లగాలి వస్తుంది. గూగుల్ వేసుకుంటూ పోతాం. స్ట్రైట్ వచ్చిందంటే డ్రాగ్ అంతే. అంటే ఆల్మోస్ట్ అరే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసింది మనకు. హీల్ చేసుకో. MB2B దాంతో ఎక్కడి నుంచి కొట్టు. ఓహో ఇది వాళ్ళని దాటుకుంటూ వస్తుంది MB2B అనుకున్నా. కొడతాడు. అరే ఏమైంది, కాయిన్స్ తక్కువ ఉన్నాయి. ఇది రిపేర్ కిట్స్ ఎక్కువ తీసుకున్నా. బెస్ట్ తీసుకోవాలి నేను.
ఏం కాదు హెడ్ షాట్స్ కాబట్టి వెస్ట్ ఏం అవసరం లేదు. అదే ఆర్మర్ వెస్ట్ అంటున్నాను. ఓన్లీ హెల్మెట్ ఉంటే చాలు, బతికిపోతాం. ఇట్లా స్మూత్గా పడుతుంది చూడండి. ఇప్పుడే కాదు, ఇప్పుడు పడదు, నాకు అనిపిస్తుంది ఇప్పుడు పడదు అనుకుంటా. కానీ ట్రై చేద్దాం, ట్రైలో తప్పు లేదు. అబ్బా అరే తగలట్లేంది, కన్వర్ట్ అవ్వు. ఎందుకు ఈ మధ్య కన్వర్ట్ అవ్వట్లేము. ఇట్లా వస్తాడు, కొట్టేయచ్చు. ఓ ఫుల్ ఇంటెలిజెంట్ వాడు వీడు. నేను పైకి వస్తున్నా అని నీ కింద ఉన్నా అని తెలిసి రెడీగా ఉన్నాడు. కొట్టేద్దాం, డెజర్ట్ ఈగల్తో కొడదాం ఈసారి. డెజర్ట్ ఈగల్ వద్దాం. ఓ ఘోరంగా అయితే పడిపోయింది హెడ్ షాట్. ఓన్లీ రెడ్ నెంబర్ 51. ఓన్లీ రెడ్ నెంబర్స్ ఎందుకో తెలుసా, ఎందుకంటే నేను రెడ్ నెంబర్సే పెట్టినా. ఓకే వాళ్ళకైతే ఇప్పుడు కాయిన్స్ తక్కువ ఉంటాయేమో అనుకుంటా. ఓడిపోయిన వాళ్ళకి కాయిన్స్ తక్కువ, గెలిచిన వాళ్ళకి కాయిన్స్ ఎక్కువ. అట్లా నేను క్రియేట్ చేయలే, కానీ వస్తుంది. ఏం కాదు, ఒక నిమిషం. ఓకే స్టార్ట్ చేద్దాం. నాకెందుకో ఒకటి అనిపిస్తుంది. ఏం లే మీకు తర్వాత చెప్తాను. ఇది కొట్టేస్తాడు, ఈ రౌండ్ అయితే కొట్టేస్తాడు. వీడు కొట్టేస్తాడు. కొట్టేసి 3 అనుకున్నా. ఒరే ఎంబీ2బీతో నింపిండుగా. అరే ఎంబీ2బీతో నింపిండు ఇడు హెడ్ షాట్. అరే సరే మంచిగా ఆడాలి, నేను మంచిగా ఆడాలి. ఈ రౌండ్ లాస్ట్ రౌండ్ అన్నమాట. ఏదైతే అది కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. కానీ టచ్ యాక్టివేట్ అవ్వాలి. కెళ్ళి పెట్టుకుందాం అంటే కెళ్ళి ఈ మ్యాచ్కి యూజ్ అవ్వదు. కెళ్ళి కన్వర్ట్ యూఎంపీతో దించుతామా? దాదా దించుతా ఈరోజు యూఎంపీతో. దాబా లేడీడా. అరే దించేయి. 1 పట్టుకుందాం ఈసారి. ఓ వెంకలు ఉన్నాడు ఏంది వీడు. పడిపోయింది. 1 ఉంటుంది. అరే స్టక్ అయిపోయింది. తీరా. ఓకే అరే ఇదేంది, అరే ఇదేం వేసుకుంటుండు. ఓ పడిపోయింది. బోయా ఇది గేమ్. ఇప్పుడు వెళ్ళి లాబీలో అడుగుదాం. ఆగండి. ఏం చెప్తాడు? ఏమైందా?